వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఢిల్లీలోని రావస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ లోకి వచ్చిన వరదతో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై పార్లమెంట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోమవారం రాజ్యసభలో ఈ ఘటనపై చర్చ జరగ్గా లోక్సభలో వివిధ పార్టీల సభ్యులు ఇదే అంశంపై మాట్లాడారు. లోక్సభలో ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మాన నోటీసులు ఇవ్వగా వాటిని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. లోక్సభలో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్ సెల్లార్ లో నీళ్లు నిండి ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. సరైన ప్లానింగ్ లేని ఇలాంటి భవనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం ఖచ్చితంగా సంబంధిత అధికారుల బాధ్యత రాహిత్యం. ఇలా నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? ప్రభుత్వంపై లేదా? మరి బాధ్యులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తుంది అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఇది కేవలం ఒక అక్రమ కట్టడానికి సంబంధించిన సమస్య కాదని, ఇలాంటి అక్రమ కట్టడాలు ఢిల్లీలో ఎన్నో ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అక్రమ కట్టడాల పేరుతో బీజేపీ సర్కారు ఎన్నో బిల్డింగ్లను బుల్డోజర్లు పెట్టి కూల్చివేయించిందని, మరి ఢిల్లీలో కూడా అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు కేంద్ర సర్కారు బుల్డోజర్లను వినియోగిస్తుందా లేదా అని అఖిలేష్ యాదవ్ నిలదీశారు. బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యూపీఎస్సీ విద్యార్థులు మరణించారని ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖను కోరారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ దేశంలో యువ జనాభా భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. విద్యార్థులకు శిక్షణ ఒక వ్యాపారంగా మారిపోయిందన్నారు. వార్తాపత్రికలు చదివినప్పుడు 1 లేదా 2 పేజీల్లో ఈ శిక్షణ సంస్థలకు సంబంధించిన ప్రకటనలే కనిపిస్తాయని అన్నారు. ఈ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో మాట్లాడారు. కోచింగ్ సెంటర్ లో జరిగిన ఘటనలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని, జవాబుదారీతనం నెలకొనేలా చూస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం తమ బాధ్యత అని అన్నారు. వైసీపీ ఎంపీ వి విజయసాయి రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు మాట్లాడారు. ఢిల్లీలో గందరగోళం, విషాదాలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వాలే ప్రధాన కారణమని జాన్ బ్రిటాస్ అన్నారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో సహా అన్ని ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని అన్నారు. వందలాది శిక్షణ కేంద్రాల్లో కేవలం 67 కేంద్రాలకు మాత్రమే ఎన్ఓసి ఉందని, ఢిల్లీకి నిజమైన అధికారం హోంమంత్రి అమిత్ షాదేనని పేర్కొన్నారు. బిల్లు ద్వారా ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కేంద్రం లాక్కుందని విమర్శించారు. జవాబుదారీతనం లేకుండా కేంద్రం అధికారాన్ని లాక్కుంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ దుర్ఘటనపై అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. దేశంలోని శిక్షణ కేంద్రాలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయని, బీజేపీ వారితో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయిస్తుందని విమర్శించారు. విద్యా వ్యాపారీకరణ, కేంద్రీకరణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని అన్నారు. రాష్ట్ర సబ్జెక్టుగా ఉన్న విద్యను అత్యవసర పరిస్థితిలో ఉమ్మడి జాబితాలో చేర్చారని, ఎమర్జెన్సీకి బీజేపీ వ్యతిరేకమైతే విద్యపై పూర్తి అధికారాన్ని రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని బ్రిటాస్ డిమాండ్ చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.